మత్తయి సువార్త 3వ అధ్యాయము. ఇది ఎలా ఆలోచించాలో చెప్తాను, ఏంటి అనేది నేను చెప్పను. ఎలా ఆలోచించాలో చెప్తాను, ఏంటి అనేది నేను చెప్పను. ఓకే, మీకు మీరుగా ఆలోచించుకోవడానికి ప్రయత్నం చేయండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం బాప్తీసు యోహాను గారి మాటలు. ఆ సమయంలో యెరూషలేము వారందరూ, యూదేయ వారందరూ, యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని వద్దకు వచ్చి 9వ వచనం, దేవుడి రాళ్ల వలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటికైనా నేను పాత్రుడు కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును. ప్రశ్న కూడా అక్కడ వేసాను మీకు, ఏంటది? పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అని అందరికీ తెలుసు కదా, మరి అగ్ని బాప్తిస్మం ఏంటి? అగ్ని బాప్తిస్మం ఏంటి? బాప్తిస్మం యోహాను గారు మెన్షన్ చేస్తున్న దీని అర్థం ఏంటి? ఆత్మను పొందుకున్నారు కదా ఆల్రెడీ, పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ. అని అగ్ని బాప్తిస్మం అనేది అందరికైనా, అక్కడ ఉన్న వారికైనా? అది నువ్వు చెప్పాలి. చెప్పండి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం అంటే ఎలా ఆలోచించాలి అన్నది మెథడ్ని మీకు దీని ద్వారా మీకు చెప్పడానికి నేర్పించడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? దీని ఆన్సర్ తెలుసు నాకు, కానీ నేను చెప్పను. కానీ ఎలా ఆలోచించాలన్న విషయాన్ని మాత్రం నేను చెప్తాను. అంటే ఇప్పటివరకు మనం విని ఉన్నాయి కదా కొన్ని, ఆ వినిని దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు ఈ వాక్యం దానికి సపోర్ట్ చేసేదైతే కనుక ఈ వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది అర్థం చేసుకోవడం మనకు వచ్చింది అనుకోండి, అప్పుడు మీరు విన్నది రైటా రాంగా మీకే అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు అగ్ని బాప్తిస్మం అనగానే మనం ఏం విన్నాం, ఏం అర్థం చేసుకున్నాం చెప్పండి మీరు ఎవరైనా. అపోస్తలుల కార్యాల్లో దీనికి చెప్పారు. చదువు ఒకసారి చదువు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 2వ అధ్యాయము మొదటి నుండి. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ కార్యాన్ని ఆకాశం క్రింద ఉన్న అందరూ అక్కడ వచ్చారు కనుక చూశారు. ఇక్కడ అగ్ని బాప్తిస్మం ఉందా? అగ్ని జ్వాలలు నాలుకలుగా విభాగింపబడి ఒక్కొక్కరి మీద రాలగా. ఎవరి మీదకి వచ్చింది ఇలాగా? శిష్యుల మీదకి వచ్చింది. అంటే పేతురు గారి ప్రసంగాన్ని బట్టి ఇదిగో దేవుడు కుమ్మరించి ఉన్నాడు, అది దేవుడు కుమ్మరించింది అని చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది? ఎవరి మీదకి? ఇక్కడండి, ఇక్కడ ఈ సందర్భంలో శిష్యుల మీదకి వచ్చింది కదా. వచ్చిందా? ఇదేనా రైటా? ఇదే అది కలుపుదాం. బాప్తీసు యోహాను గారు చెప్పింది ఇది కలుపుదామా? కలిపితే ఏం జరుగుతుంది, కలపకపోతే ఏం జరుగుతుంది? మళ్ళీ బాగా చదవండి. బాప్తీసు యోహాను గారిది సందర్భం మీరు చదువుతారని అది పెట్టాను. మనం చదవకపోతే ఏదేదో కలుపుతాం తీసుకుని వచ్చి. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో జరిగిన సందర్భం అపోస్తలుల మీద మనకి జరిగినట్టుగా కనబడుతుంది కదా, అపోస్తలుల మీద జరిగినట్టు కనబడుతుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు చదవండి బాప్తీసు యోహాను గారు.
ఎవరెవరు వస్తున్నారు బాప్తీసు యోహాను గారి దగ్గరికి? యెరూషలేము వారును, యూదయ వారును, యోర్దాను నది ప్రాంతంలో వారందరూ అతని వద్దకి వచ్చిరి. ఎలా వస్తున్నారు? గుంపులు గుంపులుగా వస్తున్నారు. బాగా ఆలోచన, ఎందుకు నేను ఇలాగ మెన్షన్ చేస్తున్నాను అనేది మీరు అర్థం చేసుకోవాలి. గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఓకేనా? అలా వచ్చిన వారికి ఈయన 11వ వచనంకి వెళ్ళిపోతే, మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు, ఎవరికి ఎవరికి మొదట అందుకే చదివించాను. మీకు, గుంపులు గుంపులుగా ఎవరైతే ఉన్నారో యెరూషలేము వారును, యూదయ వారును, యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చినప్పుడు వాళ్లకు మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు, మీకు అంటే ఎవరికి? మీకు అంటే ఎవరికి? వచ్చిన వాళ్ళందరికీ మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైన నేను పాత్రను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను. నెక్స్ట్ పాయింట్ మీరు మిస్ చేసి అలా వెళ్ళిపోయారు అనుకోండి, మీకేం అర్థం కాదు. నెక్స్ట్ ఏంటి ఉంది? అగ్నితోను, అగ్నితోను మిస్ చేస్తున్నారు. మీరు ఒక పాయింట్ని మిస్ చేస్తున్నారు. మీకు, ఎవరా మీరు? ఎవరు వచ్చారు? ఇప్పుడు అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో వాళ్ళకి జరిగితే ఎవరికి కూడా జరగాలి? అర్థమైందా పాయింట్? ఎలా చదవాలో అందరికీ కామన్. ఇది అందరికీ కామన్గానే బాప్తీసు యోహాను గారు మాట్లాడుతున్నారు. మరి అందరికీ కామన్ అన్నప్పుడు అక్కడ ప్రత్యేకం ఎలాగైపోద్ది? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఇప్పుడు మీరు కూడా బాప్తీసం పొందారు, మీ మీద పరిశుద్ధాత్మ ఎలా దిగాలి? అగ్ని నాలుకలుగా విభాగింపబడి మీ మీద దిగాలి. జరిగిందా? జరిగిందా? పోనీ ఇంకొక క్వశ్చన్ వేసుకుందాం. కొర్నేలి సందర్భం మనందరికీ తెలుసు కదా. కొర్నేలి సందర్భాన్ని ఒక్కసారి మీరు చదవగలిగితే, పదకొండో అధ్యాయం దానికి సంబంధించిందే. అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు, మనకు అంటే ఎవరికి? ఇప్పుడు ఈ అధ్యాయంలో డిస్కషన్ ఎవరికి జరుగుతుంది? కొర్నేలి దగ్గర పేతురు చేసిన కార్యాన్ని తీసుకొని వచ్చి అపోస్తలుల దగ్గర పెట్టారు. యూదుల్లో పెద్దలు వచ్చారు, నువ్వు అన్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళావు అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. డిస్కషన్ స్టార్ట్ అయినప్పుడు పేతురు గారు ఏమని మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా సమాన వరము అనుగ్రహించి. ఏమైనా తేడా ఉందని చెప్తున్నారా? తేడా ఉందన్నారా? తేడా లేదు. మరి తేడా లేదంటే కొర్నేలి దగ్గర అగ్ని నాలుకలుగా విభాజింపబడి ఏమైనా వచ్చిందా? చూసారా మీరేమన్నా? జరగలేదు. మరి ఎలా కనెక్ట్ చేస్తాం? వచ్చిన పబ్లిక్ అంతటికీ బాప్తీసు యోహాను గారు ఏమంటున్నారు? ఆయన వస్తాడు, నేనైతే మీకు నీళ్లలో బాప్తీసిస్తున్నాను, ఆయనైతే మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ, అంటే జనరలైజ్ చేస్తున్నాడు అందరికీ. కానీ అపోస్తలుల కార్యాలు ఏం జరిగింది? సెపరేట్. అది సెపరేట్. దాన్ని దీన్ని కనెక్ట్ చేయడానికి అవుతుందా? కనుక రెండు వేరు. ఒకళ్ళు రెండు ఒకటే అనుకుంటే కనుక, ఇప్పుడు సమాన వరము పొందారు అని అంటున్నాడు కదా అన్యజనుల దగ్గర. వాళ్ళ మీదకి ఏమైనా దిగడం చూసాం మనం. చూడండి ఎన్నిసార్లు ఆ మాట అంటాడు. అదే అపోస్తలుల కార్యములు 10:47. అదే అపోస్తలుల కార్యములు 10:47. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకం చేయగలడా? ఎలా అంటే మనవలే మేము ఎలాగైతే పొందామో అలాగే వీరు కూడా పొందారు.
మేము ఏ వరాన్ని అయితే పొందామో సమాన వరమును వారు కూడా పొందారు. ఇంకొక రిఫరెన్స్ చూడగలిగితే 11వ అధ్యాయము 15వ వచనము. నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము, మొదట ఎక్కడ దిగిందండి? పెంతెకోస్తు దగ్గర కదా. మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదను దిగెను. అర్థమవుతుందా మీకు? చెప్తున్నది అర్థమవుతుందా? బాప్తీసు యోహాను జనరలైజ్ చేశారు, అది స్పెసిఫిక్గా చెప్పలేదు అందరికీ. కానీ పెంతెకోస్తు దగ్గర జరిగినది సందర్భం ఏంటి? కొందరికి. అది ఇది ఒకటే అనుకుంటే ఇప్పుడు కొర్నేలి దగ్గర ఏం జరగాలి? సేమ్ జరగాలి. జరిగిందా? మనకి సేమ్ జరగాలి. జరిగిందా? మీరు పరిశోధన పొందుకోలేదా? విషయాన్ని అర్థం చేసుకుంటే పొందుకున్నట్టు, విషయం అర్థం కావట్లేదంటే పొందుకోలేనట్టు. అర్థమవుతుందా విషయం? ఇంకా చదివినప్పుడు ఎలా చదవాలి అని అంటే, ఇదిగో మీకు ఎవరికి మీకు అంటున్నాడు? పైన యెరూషలేము నుండి వచ్చారు, యోదయ నుండి వచ్చారు. అందులో నుండి యేసుక్రీస్తు వారు కొందరిని ఏర్పరచుకున్నాడు. అందులో నుండి కొందరిని, లేదా బాప్తీసు యోహాను గారిని వాళ్ళే చూపెడుతున్నాడా? శిష్యులు చూపెడుతున్నారు. ఎవరిని ఎంపిక చేస్తారు బాప్తీసు యోహాను గారికి తెలుసా? అందరూ యోహాను శిష్యులుగా ఉన్నారు. అందులో కొందరిని ప్రభు పిలుచుకున్నాడు. వీళ్ళని పిలుస్తాడని చెప్పి బాప్తీసు యోహాను గారికి ముందే తెలిసిగో వీళ్ళకి అగ్ని బాప్తీసం వస్తుంది అని చెప్తున్నారా? చూడండి ఎన్ని ఆలోచనలు. ఇలాగ మనం చదివినప్పుడు ఆలోచించాలి. ఇందుకే ఇప్పుడు అగ్ని బాప్తీసం ఎవరికి కూడా ఉంది? ప్రతి ఒక్కరికి ఉంది. ఏంటిది అది? మీరు ఆలోచించండి. ఓకే, మీరు ఆలోచించండి. ఓకే, ఇక్కడికి సెషన్ క్లోజ్ చేసుకుందాం. భోజనం అనంతరం మన మెయిన్ టాపిక్లోనికి వెళ్దాం. రిఫరెన్స్ చూపెడతాను, మళ్ళీ ఎందుకు ఊరించడం ఎందుకు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుండి చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహదానందంతో సంతోషించే నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారైనంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు. ఏంటి మీ ఆన్సర్ వచ్చినట్టు అనుకోండి. మీకు ఆన్సర్ వచ్చిందా? ఆత్మ వేరు, ఆత్మ ఉంటుండగా మీరు ఎందులోకి వెళ్తారు? ఇప్పుడు యేసుక్రీస్తు వారు అరణ్యమునకు కొనుపబడ్డారు. ఎవరి చేత అరణ్యమునకు ఎందుకు కొనుపబడ్డారు? ఆత్మ చేత శోధింపబడుటకు అరణ్యంలో కొనుపబడ్డారు. అంటే ఆత్మ ఉన్నప్పుడు మీకు ఖచ్చితంగా ఏముంటుంది? ఆత్మ ఉంటే మీకు నెక్స్ట్ ఏముండాలి? అది ఆత్మలో మునిగారంటే అగ్నిలో మునుగుతారు ఖచ్చితంగా. అప్పుడు మీకు సపోర్ట్గా ఎవరున్నారు? ఆత్మ ఉన్నది. అంటే మీరు అందులో బయటికి రాగలుగుతారనేది దాని అర్థం. అదే ఇక్కడ అంటున్నాడు కదా, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు కనుక మీరు ధన్యులు. దానిలో బయటికి రాగలుగుతారు మీరు. అలాంటి శోధనలు మీ మీదకి వచ్చినా మీతో సపోర్ట్గా ఎవరున్నారు? ఆయన ఉన్నాడు. ఆయన మీద మీరు ఆధారపడండి చాలు. మీరు దాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. మీరు పక్కన ఉన్నవారిని చూసి ధైర్యం తెచ్చుకోండి. లోకంలో ఉన్నవాడు కంటే మన వద్ద ఉన్నవాడు గొప్పవాడు అని యోహాను పత్రికలో ఉంది కదా. కనుక ఆయన మన పక్షాన ఉన్నాడు. ఎన్ని శ్రమలు వచ్చినా మనకే ప్రాబ్లం. కనుక ఇప్పుడు పరీక్షింపబడకపోలే లేదనుకోండి, తర్వాత మనం ఎక్కడ పడతాం? అగ్నిలో పడతాం. కనుక ఇప్పుడు ఆ అగ్నిలో పడి మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, మన విశ్వాసాన్ని ప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు ఆ అగ్నిలో పడాల్సిన అవసరత మనకి రాదు. అది ఇంకా పేతురు పత్రికలో మనం వెళ్తే 1వ అధ్యాయం 7వ వచనం, నశించుచున్న సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అంటే మంచి సువర్ణం రావాలంటే ఏం చేయాలి? సువర్ణం అనే నమ్ముతున్నారు. అది ఒరిజినల్ అని మీకు తెలియాలంటే ఎందులోకి వెళ్ళాలి?
కదా. మనం విశ్వాసం ఉందని నమ్ముతున్నాం, కానీ మన విశ్వాసం నిజంగా క్రీస్తు కొరకే ఉన్నదన్నది తేలాలంటే ఎందులో వెళ్ళాలా? మనము దానిలాగా మరగాల, అప్పుడు మనలోండి బయటికి వస్తుంది. ఇప్పుడు వచ్చేస్తే హ్యాపీ, తర్వాత రమ్మన్నా రాదు. అర్థమవుతుందా? కనుక ఇక్కడే మనం నిరూపించుకోవడానికి పరిశుద్ధాత్మ ఎక్కడున్నాడో పక్కనే ఉంటుంది, శోధన ఉంటుంది. ఓకే ఓకే, అందరికీ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా కన్న తండ్రి, అనేకమైన విషయాలు మేము నేర్చుకోవడానికి, మీ మీద విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరి మీరు ఇచ్చిన గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి. ఆసక్తి కలిగి మీ పిల్లలు కూడా వచ్చి ఉన్నారు. మరి తండ్రి, ఇప్పటివరకు మీరు తోడుగా ఉండి నడిపించిన ఈ కార్యక్రమం అంతటిని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇకను కూడా జరగనిటుండగా మీ కాపుదల, మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తీసుకుంటున్న ఆహారము ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా, శక్తినిచ్చేదిగా ఉండుటకు సహాయం దయచేయమని, తిరిగి మీ సన్నిధిలో కూడుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, తర్వాత జరగబోయే సెషన్లో కూడా మీరే తోడుగా నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.